అందరికీ నమస్తే. ఈరోజు ఒక అద్భుతమైన సింగర్ని పట్టుకొని వచ్చిన కోటబొమ్మాలి పిఎస్ మూవీలో లింగి 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 లింగిడి ఆ పాట పాడిన అన్న తెలుసు కదా మీకు. అదే మన రేలా రే రేలా రఘు అన్న. అన్న నమస్తేనే. నమస్కారం. ఎట్లున్నావు అన్న? బాగున్నాను. ఒక్కసారి నీ గురించి తెలుసుకునే ముందు మంచి ఫేమ్ అవుతుంది కదా ఆ పాట. అవునవును. ఆ పాటతోనే మొదలు పెట్టండి. తరినా తరినానా తరినానా తాని తందన నానా తరినానా తరినానా తాని తందన నానా లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురి ఆనంద మల్లెపూలు జలంగ శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక. పాట మాత్రం ఇప్పుడు మస్తు ట్రెండ్ అవుతుంది. అవునవును. అంటే లింగిడి లింగిడి అనేది ఏందన్నా మీనింగ్? అది మన ఉత్తరాంధ్ర మాండలికంలో లింగిడి లింగిడి అంటే అక్కడ చాలామంది మా పెద్దవాళ్ళను అనేవారు. ఎవరైనా ఒంటరిగా వస్తే ఈడు ఒకటరా లింగిడి లింగిడి అంటూ ఒకడు ఊపుకొని వచ్చాడు అని చెప్తే లింగిడి లింగిడి అంటే ఒకటి. జంగిడి అంటే మన సంతలో చూడండి, పళ్ళు కానీ పూలు కానీ అమ్మేటప్పుడు ఇలాగా ఏమంత తట్లాగా పల్లెం టైప్లో అల్లుతారు. అవును, ఒక బుట్ట బుట్ట అంత తట్ట, బుట్ట వేరు తట్ట వేరు, ఈ విధంగా ఉంటుంది. దాన్ని జంగిడి అంటారు. యాక్చువల్గా ఒక తమ్మురు పట్టుకున్న భిక్షాటన చేస్తున్నటువంటి ఒక గాయకుడు ఆ సంతలోకి వెళ్ళే సందర్భంలో ఒక ఆమె కానీ అతడు కానీ పళ్ళు అమ్ముతుంటే ఆ టైంకి అవి చెల్లిపోయాయేమో అక్కడికి, కానీ ఒకటే ఉందన్నమాట అందులో. ఆ పండు ఒకటే ఉంటే ఒక్క దానికోసం ఇంకా జంగిడే దాని కింద పూలు అని చెప్పి లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి. కుసుమురి అంటే పూలు పూలు పూలు. ఇలాంటి తోడికి మళ్ళీ పూలు జలంగా దండలు ఎక్కడి నుంచి శ్రీకాకుళం దండలు మా హిరమండలం గుర్తులు అని చెప్పి ఆ సందర్భంలోనే ఈ పాట. ఇది ఒక జానపద మొత్తం ఇంపు. మన ఇతిహాసాలు అనేటువంటి మన రామాయణ మహాభారత గాథల్ని పాడేటప్పుడు ఉత్తరాంధ్రలో చెక్క భజన కానీ జంగుల పాటలు కానీ పాడేటప్పుడు మధ్యలో ముత్తయింపులు వేస్తారు. అటువంటి కొన్ని ముత్తయింపులతో కూడినటువంటి పాట ఇది. అదే ఆ సందర్భంలో అదొక అర్థం. అతడే మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎవరో తన బామర్ది కానీ లేదా ఎవరైనా వరస వచ్చిన వాళ్ళు ఉంటే కొత్తగా పెళ్ళయింది అనుకో, మరి వివాహం తర్వాత కట్టడం శోభనం. అంతే, శోభన సమయంలో మగోడు లింగుడే, స్త్రీ జంగిడే, కింద కుసుమరి, అంతే పరుపు మీద పూలు. అంతే, మనం తప్పుగా అనుకోకూడదు. అంటే ద్వంద్వార్థాలు ఉంటాయని అర్థం అనమాట. అంతే, శృంగారాన్ని కూడా ఎటువంటి అశ్లీలత లేకుండా మన పెద్దలు ఈ జానపదాల్లో ఈ మొత్తాయింపులో మన ఆచార అలవాట్లు సంస్కృతులు అన్నీ కూడా మన పెద్దలు ఆ రోజుల్లో మన రాబోయే తరానికి ఈ జానపదాల రూపాల్లో మనకి అందించడం జరిగిందనమాట. అలాగా కొన్ని జానపదాలు ముత్తాయింపుల కలయిక ఈ పాట అనమాట. దాని అర్థం అది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకునే మాటలే జానపదం. ఈ లింగిడి అనేది వీడొక లింగిలింగం అనుకుంటూ వచ్చింది అనేది లింగిడి అయిపోయింది. అంతే అది అట్లా చెప్పాను కదా, లింగిడి అంటే లింగిడి అంటే ఒకే ఒకటని. ఖచ్చితంగా మీ దగ్గర ఈ పాట ఉంది అని ఎవరు ఫస్ట్ మీకు కాల్ చేసారు? ఫస్ట్ మన డైరెక్టర్ గారు తేజమణి గారు, అతను సలహా మేరకు అందులో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి యోగి సార్ ద్వారా నాకు ఫోన్ చేయించి ఈ పాట ఇలాగ సినిమాల్లో మీ చేత పాడిస్తామని చెప్పి అవకాశం కల్పించడం జరిగింది. గీతాట్స్ బ్యానరు నా మొదటిసారిగా నా సినిమా పాట నా గొంతు సినిమాలో రావడం, ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మా డైరెక్టర్ గారు ముందుగా తేజమణి సార్కి మరి ఎంతటే అవకాశం కల్పించినటువంటి మన గీతాట్స్ బ్యానర్స్ వరకు కూడా నా ధన్యవాదాలు మన మైక్ టీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పాట పాడిరు కదా మీరు. ఈ పాట అనేది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా ఉంది కదా, మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు వాళ్ళు? కొన్ని యూట్యూబ్ ఛానల్లో కాదండి, అది నేనే పాడాను యాక్చువల్గా. ఫస్ట్ మొట్టమొదట ఇది శ్రీకాకుళంలో ఉద్దాన ప్రాంతంలో లింగూడు రాజన్న గారు అని చెప్పి చాలా జానపదాలు నాకు ఇచ్చారు. నేను 2015 నుంచి ఇంకా లోతుగా చెప్పాలంటే నేను 7th నుంచి కూడా జానపద కళాకారుని. ఈ జానపదాలు పాటల ద్వారా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని నేను ఇప్పుడే స్టార్ట్ చేసినంతే 2014లో. 2015లో నాకు ఒక సొంతగా టీంని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నా పాటలు మెచ్చి ఆ అన్నగారు ఫోన్ చేసి కొన్ని జానపదాలు ఇచ్చేవారు. అందులో కొన్ని జానపద ఈ ముత్తయింపులు నా సొంతంగా నా రచన, నా ఆలోచన, ఈ సాకిని యాడ్ చేసి నేను ఒక పాటగా చేసి
మన హైదరాబాద్ ఒక తమ్ముడి చేత మ్యూజిక్ చేయించుకొని అప్పుడు స్టేజ్ మీద పాడేవాడిని. 2015 నుంచి ఒక 18 వరకు పాడేవాడిని. బాగుందని చెప్పి దీన్ని మళ్ళీ ఆడియో వీడియో చేసి నా ఛానల్లో పెట్టడం, అది ప్రజాదరణ పొందిన తర్వాత వైజాగ్ శ్రీ మాతా మ్యూజిక్ హౌస్ అని చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే మన ఉత్తరాంధ్ర నుంచి జానపదాల్ని సోషల్ మీడియా వేదికగా మొట్టమొదట పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే నేను, రఘు నా బృందంతో. ఆ విధంగా నాకు అక్కడ నేను పాడేవాడిని. రఘు ఈ పాట బాగుంది మనం చేద్దామని చెప్పి నాగభూషణ్ సార్ నాకు పిల్లలు దానికి మంచిగా మ్యూజిక్ చేయడం, మళ్ళీ మా టీంలో నిర్మల, నేను, మా తమ్ముడు నారాయణరావు, ఇంకొక తమ్ముడు మోసి అని చెప్పి మేము డ్యాన్స్ చేసి ఇది యూట్యూబ్లో అతని ఛానల్లో పెట్టడం వల్ల మరికొద్దిగా అది ప్రజాదరణ పొంది ఆ విధంగా ఈ సినిమా వాళ్ళు ఆ డైరెక్టర్ సార్ నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ పాట జనాల నుంచి వచ్చిన పాట కదా, జనాల నుంచి వచ్చిన పాట కాబట్టి మీరు సేకరణ వేయకుండా లిరిక్స్ కూడా మీ పేరే ఉంది ఇందులో. చెప్పాను కదండి, నా రచన, నా సేకరణ, నా ఆలోచన, ఈ 3 కలగలిపి ఈ పాట అండి. మరి బాణి పాట పాడిన బాణి అయితే ఎవరిది? చెప్తున్నాను, ఇది ఒక పాట కాదు, ఇది యాక్చువల్గా అయితే ఒక పాట కాదు, కొన్ని జానపద మొత్తాయింపుల కలయిక, నా రచన, నా ఆలోచన కలయిక వల్ల ఈ పాట రూపం అనమాట. ఇది నేను ఆంధ్ర దాటి కారుమాడవలసిన ఒక గ్రామంలో ఉండేవాడిని. ఒక ట్రైబుల్ తండ, ఒక ఎస్టీ విలేజ్ అనమాట. అది కారుమాడవలస అని చెప్పి పంచాది సోములు అని చెప్పి పెదనాన్నగారు అవుతారు. జమికి పట్టి చాలా బాగా పాడేవారు. రామాయణ, మహాభారతం, ఈ కాంబోధరాజ ఇలాంటి కథల్ని పాట రూపంలో జమ్ముకోసుకుంటూ పాడేవారు. అతను ఒక ఆలాపన తీసేవారు పాట మధ్యలో కానీ, ఈ రామాయణ మహాభారతాల్లో మన ఇతిహాస గాథలు పాడేటప్పుడు మధ్యలో కానీ, చివరిలో కానీ, ఎండింగ్లో కానీ అదే ఆలాపన తీసేవారు అనమాట. ఎలాగంటే అయ్యయ్యో అమ్మ నాయుడు జోడులు ఈడొచ్చి పోయినారమ్మ, ఇక ఈడొచ్చి నేనేమి ఇంట చేరున్నానేమి, వారు పాపు కారి కన్నోరు నాయన అని చెప్పి చాలా రసవత్తంగా రాగవక్తంగా పాడేవారు అనమాట ఆ పెదనాన్నగారు. ఆ సాకిలు భలే ఉండేవి. ఈ సాకిని ఈ మొత్తంపుల్లో పెట్టి మన రగం వచ్చి పాడపడితే నా రచన జోడించి ఆ రజనిచ్చి ఈ మొత్తంపులు జోడించి సరదాగా చేసిన ఈ పాట. ఈ విధంగా ఇంతవరకు ఈ పాట ఈరోజు ఎలా ఉన్నదంటే నాకు కోటి రాగాలను ఆవిడ తీగలపై పెట్టినటువంటి ఆ మహాతల్లి సరస్వతీ దేవి చేతిలో వీణలాగా ఉంది నాకు ఈ పాట. సూపర్ బ్రో. మరి ఏమనిపిస్తుంది మరి ఇంత మంచి అవకాశం? ఒక మాటలో చెప్పాను కదా సార్, కోటి రాగాలను 6 తీగలపై పెట్టినటువంటి ఆ మహాతల్లి సరస్వతీ దేవి చేతిలో వీణలాగా అనిపిస్తుందంటే ఆనందం అవధులు లేకుండా దానికి తగ్గట్టు పేరు. మరి ఇంకా నేను చెప్పడానికి ఏముంది చెప్పండి. బ్రో, కానీ నీ స్టేజీ ప్రోగ్రామ్స్, మీ టీంలో పాడుకునే పాటలు ఏదైనా ఒక పాట? ఉత్తరాంధ్ర జానపదాలు చాలా పాడుతానండి. చిన్నదే అంతే, ఒక ఇంట్లో అత్తకి కోడలకి మధ్య జరిగే సంవాదానాన్ని అప్పుడు మన మైక్ టీవీ వాళ్ళు కూడా మనకు అవకాశం కల్పించారు ఫోక్ స్టూడియో అని చెప్పి, అందులో నేను పాడాను అదొకసారి. అమ్మ గాపు తీతకెళ్ళమన్నది మాయత్త ఎల్లాక బుద్ధన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాలు జానా, ఆ పట్టు చీర కట్టమన్నది మాయత్త కట్టాక వద్దన్నది, మనసే మందారమాల మాయత్త ఎంతో జగడాలు జానా, ఆ కోడు కూర వండమన్నది ఆ ఉడుపుకైనా ఎల్లమన్నది. ఆ విధంగా సాగుతుంది ఈ పాట. నిజంగా మన ఉత్తరాంధ్ర జానపదం ఎంత అద్భుతంగా ఉంటుందన్న. అవును, అందుకనే సినిమాలు అలాగ తీసుకుంటున్నారో ఏమో. ఒకటండి, ఇప్పుడు మన తెలంగాణ మాండలికంలో ప్రతి సినిమాలో పక్కగా ఒక పాట ఉంటుంది. అవును, అలాగే మన ఉత్తరాంధ్ర మాండలికంలో అక్కడున్న గాయకులు చాలామంది గాయకులు ఉన్నారు. అవకాశాలు లేక ఎన్నాళ్ళో నేను కష్టపడి ఇంత వస్తే కానీ నాకు ఈ మాత్రం అవకాశం దక్కలేదు. చాలామంది గాయకులు ఉన్నారు. ప్రతి ఒక్క సినిమాలో ఉత్తరాంధ్ర నుంచి ఆ యొక్క గాయకుడు యొక్క గొంతు నచ్చితే వాడికి అవకాశం కల్పిస్తే ఉత్తరాంధ్రకి, ఆ మాండలికానికి, ఆ సంస్కృతికి గౌరవించినట్టు ఉంటుంది అన్నమాట.
అవును. ఒక మాండలికంలో ఒక ప్రాంతంలో ఆ ఆచార అలవాట్లు కట్టుబాట్లు సాంప్రదాయాలు అన్నీ అందులో ఇముడు ఉంటాయి. వాటి ద్వారా కదా మన ఇవి అజరామరాలు అని చెప్పి మన పెద్దలు ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తున్నారు. అవును. ఆ జానపదం పాడే అవకాశం కల్పిస్తే అక్కడ ఉన్న సాంప్రదాయానికి ఆ మాండలికానికి ఆ గాయకుడికి గుర్తించి గౌరవించినట్టు ఉంటుందండి నా కోరిక. ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది వాళ్ళకి. పాటలు అయితే అద్భుతంగా పాడుతున్నారు. మరి ఇంట్లో పరిస్థితి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? ప్రస్తుతం అయితే అన్నయ్య గారు చనిపోయారు. అంటే చిన్నప్పుడు నేను 7th చదివినప్పుడు మా పక్క గ్రామం మెంటాడ మండలం మెంటాడ మా డొంకాడ రామ్మోహన్ రావు గారు అని చెప్పి మా గురువు గారండి. అసలు నిన్ను 7వ తరగతి నుంచి ఆర్టిస్ట్ని బుర్రకథలు ఆడేవాళ్ళు మా అన్నయ్య నేను సెంటర్ మధ్య గాయకుడిగా, మా అన్నయ్య హాస్యం కమెడియన్ హాస్యం పాత్రధారిగా, అలాగా ఒక 3000 స్టేజ్లు బుర్రకథలు కూడా ఆడాం. అలాగే 2008లో అన్నయ్య గారు చనిపోయారు. అన్నయ్య చనిపోయిన ఆ మనస్తాపానికి నాన్నగారు తట్టుకోలేక ఆ 2-3 నెలల గ్యాప్లో నాన్నగారు చనిపోయారు. తర్వాత నాకు ఈ ప్రోగ్రామ్స్ వల్ల వచ్చే ఆదాయం అనేది వచ్చేది అది లేకుండా అయిపోయింది. మన ప్రోగ్రామ్స్ మా మేసర్ ఆఫీసర్. తర్వాత నేను బీఈడి ఒకటి జాయినింగ్ అయ్యాను. ఎటువంటి ఇన్కమ్ ఇటు నుంచి రావడం లేదు. తర్వాత అమ్మగారు నేను తర్వాత వివాహం అయ్యింది. ఆ తర్వాత నాకంటూ 2014 నుంచి ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ విధంగా అంచెంచెలుగా ఈరోజు అది నాకు మ్యారేజ్ అయింది. మా అబ్బాయి పేరు రేవంత్, పాప పేరు ఆదిలక్ష్మి, మా మిసెస్ పేరు శ్యామల, మా అమ్మ పేరు బంగారమ్మ. ఇది ఫ్యామిలీ. అక్కగారికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇదివరకంటే ఇప్పుడైతే ఫ్యామిలీ అయితే మంచిగా ఉంది కదా? మంచిగా ఉంది. సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకొని పర్లేదు, మనం ఇలాంటి చెప్పకూడదు కానీ పర్లేదు, హ్యాపీగా భగవంతుడు ఆ కలాం తల్లి దయవల్ల పర్లేదు. బీఈడి చేసిన మరి ఉద్యోగం కొట్టలేకపోయినా తల్లి కలాం తల్లిని నమ్ముకోవడం వల్ల ఆ కళనే ప్రవృత్తిగా మార్చుకొని ఈరోజు కలమ్మని నమ్ముకున్నావు కాబట్టి కదా ఈరోజు ఇంత ఒకటే నేనే కాకుండా నాకు నా బృందం కూడా, నా టీం కూడా అలాగే సపోర్ట్ చేసింది. కొద్ది రోజులలో జూనియర్ రఘు అనే బుల్లోడు కూడా బయటకు వస్తున్నాడు. అది నిజం. అబ్బాయి పాడాడు కదా? అవునవును, చూసిన. అందుకని ఇంటి మొగుడికేమో పట్టి మంచం, సొంత ఇంటి మొగుడికేమో నేలే మంచం అని చెప్పి అది అలాగే నేను చెప్పి ప్రత్యేకించి నేర్పలేదు. నాన్న నేను పాడుతున్నా అన్నాడు. అదేట్రా నీకు రాదు కదరా ఎలా పాడుతుంది అంటే, లేదన్నా రోజు పాట పెన్ డ్రైవ్లో వేసుకొని వింటాను, నేను పాడేస్తాను అన్నాడు. అలాగా సొంతంగా స్టూడియో కూడా పెట్టుకున్నాను. అందులో స్టూడియో కూడా పెట్టుకున్నాను. నా పాటలకి వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్, మిక్సింగ్, థంబ్లైన్స్ అన్నీ నేనే చేసుకుంటాను. నిజంగా అది ఎవరితో మీకు పని లేదు. అదే కెనాన్ ఒక సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకొని వీడియో కూడా నేనే. విధంగా నిజంగా అన్న రఘున్న, కొన్ని వీడియోస్ నీ చూసిన నీ డ్రెస్ సెన్స్ మాత్రం వేరే లెవెల్, అద్భుతంగా ఉంటుంది. అంటే ఎందుకని అట్లాంటి అంటే ఆ జానపదానికే కట్టుబొట్టు. ఇప్పుడు ఒకటండి, ఒక బుర్రకథలో హాస్యం చెప్పేవాడికి నెత్తి మీద చిలక, ఒక కొమ్మదాసుడికి నెత్తి మీద పిలక లేకపోతే ఈయన్ని కొమ్మదాసు అనరు, ఆడిని హాస్యం కూడా అనరు. అలా ఒక జానపద కళాకారులకి ఆ వస్త్రధారణ లేకపోతే సూటు బూటు వేసుకొని జానపదం పాడితే దానికి విలువ ఉండదు కదని నా అభిప్రాయం అనమాట. అది అందుకే మా టీములో ఆ ఆర్ట్ ప్రదర్శించే అమ్మాయిలకు కానీ వెంకు కట్లు కట్టిస్తాను. నా పక్కన గాయకుడికి కూడా అదే డ్రెస్ కోడ్. డప్పులు కొట్టే వరకు కూడా పక్కగా ఆ పంచికట్టు, ఆ పైన ఆ డ్రెస్ ఇస్తాం అనమాట. కాలికి మువ్వలు. అవును, చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నా కాబట్టి. ఇప్పుడు మీరంటే ఇట్లా చేస్తున్నారు, బయట జానపద కళాకారులు ఇప్పుడు అట్లా లేరు. మరి ఇప్పుడు ఒకటండి, మంచి జానపదాలు ఉన్నాయి. దింత సుందరి తగదగ దింత నూమిన్నాల దింత సుందరి తగదగ దింత సోమవారం నాడు సోమనాయుడో ఓరు సోమనాయుడా, కురిసి వానల కురిసి వైబొమ్మిడీలు, నేను వంగి దూరబోతే వైబొమ్మిడీలు. అద్భుతమైన జానపదాలు ఉన్నాయి మన ఉత్తరాంధ్ర మాండలికంలో. అటువంటి జానపదాల్లో మన ప్రస్తుతం మా సైడ్ ఉండే యువత పాడకున్న కొన్ని జానపద బాణీలు తీసుకొని వాటిని లైన్లు మార్చేసి మితిమీరితే శృంగారానికి అశ్లీలతకి సన్న రేఖ ఉంటుంది మధ్యలో. అది కానీ సరిపితే అంత అశ్లీలతే. పాట పాడితే ద్వందార్థం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద్వందార్థం ఉండాలి, విరమరిచే చాలా చక్కగా ఉండాలి. అప్పుడు మన ఒక ఛానల్ వారు మన హైదరాబాద్లో జానపదల పాటల పోటీలు నిర్వహించేటప్పుడు ఫోక్ స్టూడియో అని జానపదల పాటల పోటీల విభాగంలో ఖమ్మం వెంకటేశ్వర మాస్టర్ గానే అతను ఒక పాట పాడారు. అంటే ద్వందార్థం గురించి చెప్పడం కోసం. ఇది మాస్టర్ చాలా మంచి గురువులు అంటే వాళ్ళు, మరి మీకు కూడా తెలుసు.
కోయిలకుంటాను రో నింబర బీడిలో మావా తగన్న పోదురా టేషన్లో నువ్వు ఊగన్న పోదురా ఇంటిలో. ఇది పల్లవి. అందులో మూడో చరణం ఒకటి ఉంటుంది. నల్లది నల్లది అనుకోరా నగుబాటు చేయకురా, నల్లది నల్లది అనుకోరా నగుబాటు చేయకురా, నల్లని పున్నమి వెన్నెల్లోని వెన్నెల జల్లు కురిసేరా. ఒక అర్థం ప్రియురాలు అంటుంది ఆ అమావాస్య రాత్రిని చూసి, నల్లది నల్లది అనుకోకరా, అటువంటి నల్లని ఆ రాత్రిలోని పున్నమి వెన్నెల జల్లు కురుస్తుందిరా అని చెప్పి ఆ ప్రేరేపిస్తుంది అనమాట ఎవరికి రమ్మని చెప్పి ప్రియురాలు సరసానికి. అది విడమర్చి ఇంకో దంతార్థం కూడా ఉంది అని కొన్ని మనం చెప్పలేమన్నమాట. అది అది కానీ అదైతే మాస్టర్ పాడింది ఎంత అద్భుతంగా అద్భుతం అది అన్న పాడిన పాట. అలాగే జానపదాలకి కొన్ని జానపద మొత్తం ఉంటాయండి. లోతుగా మన మాండలికం అయినా సరే మనకు కొన్ని అర్థం కావు. చిత్రంలో మట తత్తంలో మట కట్టిని కోటల దిట్టమైన వాట నిగనిగని అలసి నిగ్గుచున్నాడట, తలతల తలుకు వెళ్ళేటట, ఉంటుంటట ముట్టుముట్టట అని చెప్పి ఇటువంటి వాటికి మన అర్థం చెప్పలేం కదా. జానపదాలు మొత్తం తత్వంతో కూడినటువంటివి అవి. మన రీసెంట్గా ఒక జానపద కళాకారులు అతను కాలం తీశారు. మన తెలంగాణ మండలికను జాలే పోసినమేమయ్యా ఓ జంగమయ్య జాలు వైతల జాలు జాని జజల బాధలు పోతపోయి నేను మొయ్యి నన్ను మొయ్యి అని కొన్ని పదాలు మన ఉత్తరాంధ్రకి కానీ అర్థం కావు. అసలు అర్థం కావు. కాకపోతే అర్థం కాకపోయినా ఆ లాలిత్యము ఆ మాండలికము ఆ యొక్క పాటలో ఉండ ఆ వైబ్ అనేది సూపర్ అండి. అదే జానపదానికి అది విలువ అండి. నిజం అంతే కదా. ఒకటండి జానపదం యొక్క విలువ అంటే నేను చెప్తున్నాను. మహానుభావులు ఒక సినీ కవి ప్రజాకవి మాటల్లో, ఈరోజు ప్రపంచం ఎంత ఉన్నతీకరించినా ఎన్ని శిఖరాల వైపు వెళ్ళినా ఎంత గోబల చూసి వచ్చినా ఎంత మారినా కానీ జానపదం అనేది తల్లి వేరినట్టుదండి. వేరు భూమిలో ఉన్న శాఖోపశాఖలుగా వృక్షాలు ఎంత పైకెత్తికి వెళ్ళినా ఆ తల్లి వేరు భూమిలో ఉన్నట్టు ఎల్ల కళలకు ఎల్ల సాహిత్యాలకు మూలం మన పల్లి జానపదం. సూపర్ అన్న. అందుకే గోరెటి వెంకన్న సార్ అన్నారు, జానపదం నా జానపదం ఎలా పుట్టిందంటే అతను అంటారు, శిరణంలో వర్ణంలో సాందలతో గంధమున పున్నాకు దిరిసిన గన్నీర పుంజరిలో ఆకు పచ్చన లేత వగర వాసన వాత గుగురు పూలు గాదు ఉలివెందుల ఉలపోత పల్లె మొగ్గలు చుక్కల మొగల రేగులు పురువిప్పిన చోట ఇంటి ముందు కొట్టం వద్ద ఆవు పంచాంగ వెదజల్లే టపటపడ శబ్దానికి పుట్టిందంటారు జానపదం. అదేంటి జానపదం. ఈ రోజుల్లో ఆ జానపదాలు కాస్త డీజే రిథం యాడ్ చేసి ఇంకా శృంగారాన్ని ఎక్కువగా జోడించి వాటిని లైన్లు మార్చి ఆ రూపాలు మార్చి యూట్యూబ్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి అనమాట. అంటే ఒరిజినల్కి నా వీలైనంత మట్టుకి ఒరిజినల్ జానపద ఆ బాణీని మార్చుకుంటా ఆ ఒరిజినాలిటీ ఉంచి మిగతావే ఆ చరణాలు లేకపోతే ఆ విధంగా మార్చుకుని పాడితే మంచిదని. జానపదం అనేది ఒరిజినాలిటీగానే ఉండాలని అంటారు. అది మరి అంతే కదండి. అది కరెక్ట్. అప్పుడు జానపదం పాడితే కదా భవిష్యత్ తరానికి అవి అజరామరాలుగా అందించడానికి తోడవుతుంది. జానపదం అనగానే ఒకటి ఇప్పుడు లింగి లింగిడి పాట ఒకటి మూవీలోకి వచ్చింది. అవును. పల్సర్ బైక్, అవును, నాది నక్లెస్ గొలుసు, అవును, ఇంకా దారి చూడు దుమ్ము చూడు మామ. అది ఈ 4 పాటలు మీ సైడ్ పాటలేనివి. దారి చూడు దుమ్ము చూడు అది మా సైడ్ కాదండి. అది ఈ అన్నగారు పాడడం విన్నాను నేను. ఎవరమ్మా జాను అన్నగారు అని చెప్పి ఆ అన్నయ్య గారు మంచి ఆయన టచ్లో ఉంటారు, జాను అన్నగారు. అతను ఏవో షోలో పాడారు. ఆ తర్వాత అలాగా తర్వాత పెంచల్ దాస్ గారు ఎవరు పాడారు అనుకుంటున్నాను. ఆ విధంగా అది ప్రాచుర్యం పొందింది. కానీ ఈ నక్లీస్ గొలుసు పల్సర్ బైకు మా ప్రాంతం నుంచి పాటలే. మరి నక్లీస్ గొలుసు ఎలాగా వచ్చిందో ఏటనేది మరి అది తెలుసు. మనం కొద్దిగా అవి ఏమైనా విభేదాలకు దారితీస్తాయని చెప్పి ఉద్దేశంతో మనం ఇప్పుడు మాట్లాడకూడదు. పల్సర్ బైక్ కూడాను ఈ నక్లీస్ గొలుసు అనేవి అవి ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళు పాడిన వాళ్ళకే తెలుసు, అవి సినిమాలు పెట్టుకున్న వాళ్ళకే తెలుసు. మనం ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు. ఒకటండి జానపదం ప్రాచీనదే. అవును, ప్రాచీనం జానపదాలే. మన సొంత రచన ఒక పల్లవ దొరికితే దానికి అనుగుణంగా నేను రాసుకున్న నా రచన చెప్పి అక్కడ మనం వేసుకోవడానికి ఇష్టపడదు, అలాగా అనిపించదు. ఎందుకంటే దాని ఒరిజినాలిటీ అలా ఉంచుదామని చెప్పి. ప్రాచీన జానపదమైన దాన్ని వెలుగులోకి తెచ్చిన వాళ్ళు మనం ఎక్కడ సేకరించాం పేరేం చెప్పాలి కదండి. అవును, చెప్పకపోయినా ఇదేం లేదు. కానీ కాకపోతే అంత పెద్ద స్థాయిలో ఒక పాటను ఓడుతున్నాం అంటే అవకాశం కల్పిస్తున్నానని చెప్పి కూడా అది
నిరాశ చెందించడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది మరి ఏమనిపిస్తుంది రవి అన్న? మరి బాధగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక జానపద ఒకటండి, మనం ఏదో సెలబ్రిటీ అయిపోయి పెద్ద మహానుభావులు అండి గాయకులు ఉంటారు. మనం అంటే మహాసంద్రం కాకిరెట్ లాంటి వాళ్ళమే. ఒకటి నాకు అవకాశం వస్తే నన్ను నమ్ముకుని 20 మంది కళాకారులు ఉన్నారు. అంతే 20 కుటుంబాలు బతుకుతాయి కదండి ఒక 4 ఈవెంట్లు వస్తే. ఒకటండి, మా ఉత్తరాంధ్ర 5 జిల్లాల్లో నన్ను బాగా నా బృందానికి ఇప్పటికి కూడా ఆదరిస్తారు. ఆ విధంగా ఈవెంట్లు చెప్తారు. ఒక 20 కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతున్నాయి. అది ఆ టీంకి మెయిన్ హెడ్ మీరే? అవునండి, మెయిన్ హెడ్. 20 మంది కుటుంబాలని అలాగని చెప్పి నేను మెయిన్ అని చెప్పి పెత్తన చలాయించడం అలాగని చెప్పి ఒక కుటుంబంలోకి వెళ్తాను. అదే కుటుంబమే అన్నారు. కుటుంబం అంటే ఎప్పుడు కూడా అంత ఇంట్లో ఎట్లుంటామో బయట కూడా అట్లా. అది ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతా అన్న. పల్సర్ బైక్ నాది నక్లెస్ గొలుసు పాట అది మీద ప్రాచీనమైన పాట అని మీరు అన్నారు. మీరే ప్రాచీనమైన పాట అంటే వెలుగులోకి అంటే జనాల నుంచి వచ్చిన పాట జానపదం అని మీరే అన్నారు. ఈ ప్రాచీనమైన పాట వెలుగులోకి తెచ్చింది నేను రఘు అంటున్నా. పల్సర్ బైక్ పాట మాత్రం మరి ఇది ప్రాచీనము, ఇది ఒరిజినల్ జానపదం మనకు తెలియదండి. ఒక పెళ్లిలో డొక్కర మోహన్ అన్నయ్య గారు అని చెప్పి అతను పాడారు అనమాట. అది పాడిన తర్వాత అది చాలా బాగుందని చెప్పి మన శ్రీకాకుళంలో డాక్టర్ తిరుమలరావు గారు డైరెక్టర్ గారు పల్లిబూటికి పండుగ వచ్చిందని ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఆడిషన్కి నన్ను పిలిచారు. పిలిస్తే ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. ఆ గ్రూప్లో ఆ లింక్ను షేర్ చేశారు. ఆ లింక్ని నాకు ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గారు జామి శ్రీని గారు సార్ చాలా మంచి ఆయన, మనకి ఏమైనా సలహాలు ఇస్తుంటారు. నాకు ఇప్పుడు 2015లో పరిచయం అతనేమో మిత్రమా ఈ పాట బాగుంది దీన్ని డెవలప్ చేయను అన్నాడు. దాన్ని తీసుకొని నేను దానికి అనుగుణంగా ఆ అన్నయ్య గారు ఎలా పాడారు, గుబులు గుప్పుదాన ఉంగరాల మెట్టదాన చెవిలేరక చుట్టదాన చేతులకి పెట్టిదాన అని చెప్పి పాడారు. నేను కొద్దిగా దానికి మార్చి ఆ చింపురు జుట్టుదాన ఉంగరాల మెట్టదాన చెవిలేరక చుట్టదాన చేతులకి పెట్టిదాన, నేనే కాదు మిగతా కళాకారులు కూడా పాడుండొచ్చు. కానీ నేను దాన్ని అది తీసుకొని నేను అట్టంటాడదాను కాదు బాబా పలసర బైక్ మీద రారు బాబా అతను ఏ విధంగా అయితే పాడారో దానికి అనుగుణంగానే నేను మిగతా 2 చరణాలు నేను రాశాను. మోహన్ అన్నయ్య గారు పాడే అర్థం ఏంటి, చింపురు చుట్టుదాన ఉంగరాల మెట్టదాన చెవిలేరక చుట్టదాన చేతిలాగి పెట్టిదాన అంటే మగవాడు అనుకుంటున్నాడు. ఫోన్లో పరిచయం అయిందేమో ఆ అమ్మాయి, నువ్వు చింపురు జుట్టు ఉంగరాల తల చేతులాగి పెట్టి ఇలాగే ఉంటావని చెప్పి ఈ అబ్బాయి అభిప్రాయం. అప్పుడు తనేముంటుంది, బాబు నేను పల్లెటూరు ఆడపడుచున్నా, నేను అలాంటి దాన్ని కాదురా, నేను అట్టంటాడదాన్ని కాదు బాబా, నన్ను చూడటానికి నీ దగ్గర ఉంటే పలసర బైక్ మీద రారు బాబా అనే తన అభిప్రాయం అనమాట. అమ్మ ఎటు నుంచి అంటుంది. మళ్ళీ ఈడేమంటాడు, లేదు నోటులో చుట్టదాని నెత్తి మీద తట్టదాన ముక్కులోన పుడకదాన చేతిలోని కర్రదాన అంటే బొరుకు కర్ర, నెత్తి మీద తట్ట అదే ముక్కులో పుడక నోట్లో చుట్ట, నువ్వు పల్లె సాంప్రదాయానికి అమ్మాయి కదా, నువ్వు ఇలాగే ఉంటావేమో అని చెప్పి తన అభిప్రాయం. మళ్ళీ తను అంటుంది అమ్మాయి, విలేజ్ అమ్మాయినే కానీ నేను అట్టంటాడదాన్ని కాదు బాబా, నేను నువ్వు అలాగ అనుకుంటున్నా కానీ నేను అనదాన్ని కాదు, నువ్వు నన్ను చూడడానికి కనీసం పల్సర్ బైక్ లేకపోతే గ్లామర్ బైక్ మీద రారు బాబా అని చెప్పి నేను పాడిన తర్వాత తమ్ముడు పాటను మనకి ట్రాక్ అడగడం, రమణ కూడా అనుకునే ఆదరణ దక్కడం, మంచి పేరు రావడం మా ఉత్తరాంధ్రకి గర్వకారణం. అంతే కదా. అది కానీ ఆ బాణీని తీసుకుంది మీ దగ్గర నుంచి. మరి బాణీ అన్నగారిది కానీ లిరిక్స్ ఆ ట్రాక్ కూడా మనకి అడగడం జరిగింది తమ్ముడు. అలాగని నేను ఇస్తానన్నాను కూడా, ఇస్తానన్నాను. తర్వాత ఆ స్టూడియో వాళ్ళకి నేను ఫోన్ చేశాను, వాళ్ళు డబ్బింగ్ వర్క్లో ఉన్నామని చెప్పడం. తర్వాత తమ్ముడు వేరే విధంగా లైన్ మార్చి పాడి మంచి ప్రజాదరణ పొందడం, తమ్ముడికి కూడా మంచి పేరు రావడం. ఇప్పుడు ఆ పాట వల్ల ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది, అంత వచ్చింది కదన్న. దానికి లిరిక్స్ తన పేరు వేసుకున్నాడు కదా, మరి అవి మనం ప్రస్తావించకూడదు. మరి దానికి కరెక్టా కాదని మీరే చెప్పాలి. మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది తన అభిప్రాయం, తన వ్యక్తిగతం, మనకు అనవసరం. ఆ పాట అయితే ఈ విధంగా వెలుగులోకి రావడం జరిగిందని నేను చెప్తున్నాను. అది 'అట్లా తర్వాత నక్లీస్ గొలుసు మాత్రం అది చాలా ప్రాచీన జానపదం అండి.
మా తాతల పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి పాట అది. అప్పుడు రెహలారేల 3వ దరువు ఒక కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు నేను వెళ్దాం అనుకున్నాను. కొన్ని పాటలు సేకరించుకున్నాను. అదే ఆ పంచాది సోములు అని చెప్పి ఆ పెదనాన్నగారి దగ్గర చాలా పాటలు, ఒక 5 పాటలు, నేను వేరే సేకరించిన ఒక 5 పాటలు, 10 పాటలు ఉంచుకుంటే అప్పుడు మా అన్నయ్య గారు చనిపోవడం వల్ల, ఇప్పుడు 2008 టైంలో ఈ మాట ఇది చనిపోవడం వల్ల ఈ పాటలు వేరే బ్రదర్కి ఇవ్వడం, వాళ్ళ నుంచి వేరే వాళ్ళు మన ఉత్తరాంధ్ర నుంచి పాడడం జరిగింది. కాకపోతే సోషల్ మీడియా వేదికగా ఈ నక్కిలేసు గొలుసు అనేది నన్ను ఈరోజు నా ఉత్తరాంధ్రలో పరిచయం చేయనటువంటి వ్యక్తి సోషల్ మీడియా వేదిక ఎవరంటే అతనే నాగభూషణ్ గారే. అదేదో ఆ ఛానల్ ద్వారా నాకు ఏదో జానపద బ్రహ్మ అని చెప్పి ఏదో చిన్న ట్యాగ్లైన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. 4-5 చరణాల పాట అది. నీ పక్కన పడ్డది లేదు చూడాల పిల్ల నాది నక్కిలేసు గొలుసు, నీ పక్కన పడ్డది లేదు చూడాల పిల్ల నాది నక్కిలేసు గొలుసు, నీ బాబుగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీకు మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ, నీ కొనకొమ్ములు నీకు కడియాలు నీకు ఎత్తు గొడుసులు నీకు ముక్క పుడకలు నీకు ఇప్ప పూలు నీకు మామిడి పూలు, నీ మామిడి పూలు పూసేటి వేళ నీ మనసైన మొగుడొచ్చిన వేళ. అలాగా 4-5 చరణాల పాట అది. ఇది నేను పాడడం తర్వాత బాగా ప్రజాదరణ పొందడం, పలాస సినిమా డైరెక్టర్ గారు నా చేత పాడిస్తున్నాను అవకాశం కల్పించి చెప్పడం, తర్వాత చివరి రోజుల్లో మరి మా అవకాశం చేజారిపోయింది. అది మీరు ఆ సినిమాలో పాడితే ఏమనుకుంటున్నారు మరి? అదే చెప్తాను కదా సార్, అందులో మనకి అవకాశం కల్పించినట్టుగా అయితే ఫ్యాషన్గా నేర్చుకున్నటువంటి కళ, ఆసక్తితో నేర్చుకున్నటువంటి కళ ఇప్పుడు ప్రవృత్తిగా మారి కుటుంబాలు పోషించుకుంటున్నారు. అలాగా ఒక 10 కుటుంబాలు హ్యాపీగా బ్రతుకుతాయి కదండి ఈవెంట్లు వచ్చి. అవును. అలాగని చెప్పి మన పెద్ద గాయకులు అయిపోము, పెద్ద సెలబ్రిటీలు అయిపోవడం అవసరం లేదు. లింగిడి పాటతో నువ్వు సెలబ్రిటీ అయిపోయి చెప్పాలనంటే అది భగవంతుడి దయ అండి. అదే ఉత్తరాంధ్రాలో నువ్వు ఆటోమేటిక్ అన్ని పాటలు పాడే ఉంటావు. నువ్వు ఎక్కడ పాడని పాట లేకపోతే నీ మనసులో ఉన్న పాట ఒకసారి పాడండి. రవణ చెల్లి రవణ చెల్లు రవణ చెల్లు రవమ్మ బావికి నీళ్ళకెళ్దాము, రవణ చెల్లి రవణ చెల్లు రవణ చెల్లు రవమ్మ బావికి నీళ్ళకెళ్దాము, నేను కట్టుకున్న రిబ్బన్లే చెల్లెలా మా చిన్న బాబ కొన్నాడే చెల్లెలా, నేను వేసుకున్న లంగాలే చెల్లెలా మా పెద్ద బాబ కొన్నాడే చెల్లెలా, అంతాగే ఇంతాయే నత్త బుగల చెల్లో రవమ్మ బావికి నీళ్ళకెళ్దాము. బాగుందన్న. బాయి అది దాన్ని పాడేసరి నాకు నిజంగా నాకు ఒక పాట గుర్తొచ్చింది. నిన్న రాత్రి నీల బాయి కాడ నీలాకొస్తిరో బావ నీలాకొస్తిరో బావ నిన్నే చూస్తిరో బావా నీ మీద బుద్ధిరో, నీలాకొస్తిరో బావ నిన్నే చూస్తిరో బావా నీ మీద బుద్ధిరో, నీళ్ళల్లున్న నరుకుడు బింద నన్నే చూసేరో బావ నన్నే చూసేరో, నన్నే చూసేరో బిక్కున చూసేరో బావా బిక్కున చూసేరో, బిందె తీసుకొని నరుకుడు బిందకు కొడితే బిందె పగిలిపాయే నరుకుడు బిందె జారిపాయే, నేనెట పోదురో బావా నీలెట్లదేద్దురో బావా నీ మీద బుద్ధిరో, పట్టా పగలు పటెలి బాయి నీలాకొస్తిరో బావా నీలాకొస్తిరో బావా నిన్నే చూస్తిరో బావా నిన్నే చూస్తురో, పొలంలున్న తాసు పాము నన్నే చూసేరో బావా నన్నే చూసేరో, నన్నే చూసేరో బుసు మానేరో బావా బుసు మానేరో పాము బుసు మానేరో. మంచి మీ వాయిస్ నాకు తెలుసు కదా. అది మీకోసం కట్టెలకు బొమ్మన్నది. అదే ఒకసారి కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునా, చేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునా, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయేనవే,
చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయినవే. ఈ ఈ బాణి అప్పుడు మీరు ఎప్పుడైతే నీకు పాడారో అప్పుడు మన కాంపిటీషన్లో, అవును, అప్పుడు చూడండి మనం అప్పుడు 7వ తరగతి చదివినప్పుడు ఊర్మిళాదేవి నిద్ర అని చెప్పి ఆ బాణి శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలుగుండగా అది అదే బాణి ఆ లాలిత్యం వేరే. ఇప్పుడైతే ఉత్తరాంధ్ర పాటలు అయితే ఇక నిన్ను మించిన వాళ్ళు లేరు అనుకోవచ్చు. అమ్మో అలాగనడానికి లేదు. ఎందుకని? నన్ను మించిన వాళ్ళు ఉన్నారు, మంచి గాయకులు ఉన్నారు. మంచిగా మనం ఏంటంటే ఏదో మనకు అవకాశం వచ్చింది అంతే తప్ప కానీ మనం అంత మించిపోని లేరు అలాగ మాత్రం లేదు. ఒకటండి, జానపదాల మాత్రం సోషల్ మీడియా వేదిక మాత్రం నా బృందంతో నేను పరిచయం చేశాను. ఈ మాతా మ్యూజిక్ హౌస్ ఛానల్ ద్వారా, నా ఛానల్ ద్వారా అలాగా జనానికి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ జానపదాలు ఏమన్నా పాడతావా అన్నా నువ్వు? ఎడ్లు పోయే గొడ్లు పోయే ఎలమదల్ల మంద పోయే కూలకమ్మ నిన్ను పోతే కందిరీగా కరిసిపోయే అన్న. ఇప్పుడు మన జానపదం అనగానే కాంపిటీషన్ అనేది జరుగుతుంటది, ఎక్కడెక్కడ జరుగుతుంటది కదా. అవునవును. అట్లాంటి కాంపిటీషన్లో కానీ ఏమైనా ప్రోగ్రాంలలో మీరు పార్టిసిపేట్ చేసిరా? స్కూల్లో పాటల పోటీ పెడతారు కదా, అక్కడి నుంచి నాది ప్రయాణం మొదలైంది. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా పక్క గ్రామే మెంటాడ్లోనే నేను చదువుతున్నప్పుడు చిట్టేవల శంకర్రావు మాస్టర్ గారు అని చెప్పి చింతల మాస్టర్ గారు, అతను పద్యం చదువుతుంటే అతను ఏ విధంగా అయితే పద్యం చదివారో నేను ఆ విధంగా రాగయుక్తంగా పద్యం పాడడం, అక్కడ పద్యాల పోటీలు పెట్టడం, ప్రతిసారి ఫస్ట్ సెకండ్ నాకు రావడం. తర్వాత యువజనోత్సవాలు జరుగుతాయి కదండి, మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది డివిజన్ స్థాయిలో, అవును, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, వీటిలో కూడా పాల్గొని ప్రథమ స్థాయి, ద్వితీయ స్థాయి ప్రైజులు పొందడం, సర్టిఫికేట్స్ పొందడం, మెమెంటోస్ పొందడం. ఆ విధంగా తర్వాత నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం ఒక 80-100 వరకు ఉంటాయండి సాల్వాలు సన్మానాలు చేసినవి. అంతేనా? 100 వరకు ఉంటాయి. ఆ విధంగా ప్రజాదరణ కూడా బాగానే ఉంది. అది మీరు ఎలాంటి టీవీ షోస్ కానీ ఏమైనా చేసిరా? ఇప్పుడు 2018లో ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అని బ్రహ్మానందం గారు జడ్జిగా ఆ షోలో మన 2 రాష్ట్రాల్లో 6 సెంటర్లో ఆడిషన్ పెడితే ఒక్కో సెంటర్కి 3,000 మంది, 6 3 18,000 మంది వస్తే అందులో 25 మందిని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఒక 10 రోజులు ప్రాక్టీస్ ఇచ్చి ఒక ఆడిషన్కి వదిలితే అందులో 14 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో నేను ఒకరిని. 18,000 మందిలో 18 మంది, 14 మంది, అందులో నేను ఒకరిని. అలాగా బ్రహ్మానందం గారు అతని అధ్యక్షన ఒక 7 ఎపిసోడ్లో స్టార్మాలో చేశాను. అంటే ఇది కామెడీ వర్షన్, కామెడీ స్టాండప్ కామెడీ అని చెప్పి కామెడీ పండించాలన్నమాట. అలాగా అంటే ఒకసారి మరి అక్కడ ఏదైనా చేసింది ఏమని ఉంటే మా కోసం చిన్న కథ ఉంటుంది అనమాట. 2 భార్య భర్తలు ఉంటారు. 2 భార్య భర్తలు ఉంటేమో ఇలాగ దీపావళి పండుగ వస్తుంది. అందరూ మరి పప్పులో బూర్లు వండుకుంటారు, మనకు కూడా వండి పెట్టవచ్చు కదేటి అని చెప్పి భర్త భార్యతో అంటాడు, ఏమో నువ్వు ఊర్లోకి వెళ్ళి కొనుక్కొని తెస్తే నేను వండి పెట్టనేటి అని చెప్పి భార్య అంటది. ఇటు ఊర్లోకి వెళ్ళి మైదా పిండి పంచదార బెల్లం కొనుక్కొని వస్తే ఇది కరెక్ట్ 3 అట్లు వండుతుంది. 2 అట్లు తను తీసుకొని ఒకటేమో హస్బెండ్కి ఇస్తుంది. అదేటది నీ ఇంటికి మగవాడిని, ఇంటికి యజమాని, నాకు 2 అట్లు ఇవ్వాలి కదా, నువ్వు 2 అట్లు తీసుకొని నాకు 1 అట్టు ఇస్తావేటని చెప్పి ఇద్దరు వాదం జరుగుతుంది. అయితే ఒక 10 వేసుకుందాం. భర్త అంటాడు, ఇంట్లో మంచం ఉంది, మంచం మీదకి వెళ్ళిపోయి ఎవరైతే కదలకుండా మెదలకుండా పడుకొని ఉంటారో పొరపాటున ఎవరైనా కదిలారు అనుకో ఆడికి 1 అట్టు, ఎవరైనా కదలకుండా ఎవరైతే ఫైనల్గా ఉంటారో వాళ్ళకి 2 అట్లు అని చెప్పి మంచం పోటీ పెట్టుకుంటారు. ఇంట్లోకి వెళ్ళి అది ఎప్పుడో తాతలతో మంచం అనమాట, ఆ మంచం మీద కదలకుండా మెదలకుండా పడుకుని ఉంటాయి ఇద్దరున్న. ఆ మంచానికి నొల్లు ఎక్కువ. రాత్రి 9 గంటలకు వెళ్ళిన వాళ్ళు మంచి టైం అయ్యేసరికి నొల్లులు కొడుతున్నాయి. అమ్మ కొడుతుందని అంతే అట్టుపోద్ది, కదలకూడదు, ఇలా కదల ఇది కదులుతుంది ఏమని చెప్పి భర్త ఇలా చూస్తాడు, అది అసలు కదలట్లేదు ఎందుకంటే అట్టుపోద్ది కదా. తెల్లవారు ఇలా పడుకొని ఉంటారు. అదేంటది మా బాబు వెళ్ళాడు, నా కోడలు లోనకి వెళ్ళింది, ఇప్పుడుకొచ్చి లేవలేదని చెప్పి లేపడానికి వెళ్తాడు. ఈడేం చేస్తాడు, కోడలు లేపాలి కదా, ఈడు వచ్చి నన్ను లేపేదడేమని చెప్పి మా ఆవిడని లేపుతాను అనుకుంటాడు. ఈడు ఇలాగా జస్ట్ ఆ ఆవిడని లేపడానికి చూస్తాడు, ఆహా అట్టు గెలిచాను అనుకుంటాడు. కానీ వచ్చి
తను లేపుతాడు ఎవడు అయినా లేకడం మరి అట్టుపోద్ది. అవును, మరి లాభం లేదని చెప్పి వీళ్ళిద్దరూ చనిపోయినట్టు ఉన్నారని ఏమో పరిస్థితి బాగోలేదని చెప్పి డాక్టర్లో తీసుకురాబోయి ఈ తొందరలో పశువులు వెటర్నరీ డాక్టర్ని తీసుకొస్తాడు అనమాట. పశువులు డాక్టర్ని ఆడు ఇంజక్షన్ చేయడానికి వస్తాడు. ఇంజక్షన్ చేయడానికి వస్తే ఇలా తట్టి లేపడానికి చూస్తాడు కోడల్ని. వచ్చి లేదు ముందు కొడుకు చేయాలని చెప్పి ఇలా కొడుకు ఇలా ఇంజన్ కొడుతాడు. అమ్మ చచ్చిపోయినా అంటాడు. అందం అనుకున్నాడు కానీ అట్టుపోద్ది కళ్ళేమనమాట. ఆ విధంగా సాగుతుంది అనమాట కథ. ఇప్పుడు బ్రహ్మానందం గారు అంటే బిగ్గెస్ట్ కమీడియన్ స్టార్ అన్నా లేకపోతే మొత్తం ఆయనే మన ఇండస్ట్రీకి సంబంధించింది. ఆయన నుంచి నువ్వు ఏదైనా పొందిన కాంప్లిమెంట్? అతను నేను ఒక కామెడీ చేసినండి అంతే. నాకు పవన్ కళ్యాణ్లో పోకిరి ఎక్కువ, షర్ట్ 82 ఇంచుల పొడవు, ప్యాంటు 92 బెల్లు, నాకు అక్కడ చిన్న సైకిల్ ఉంది, ఎక్కడం వచ్చు ఆయన తొక్కడం వచ్చు కానీ ఎక్కడం రాదు అని చెప్పి ఒక కామెడీ చెప్తాను నేను. అది నా ఎక్స్ప్రెషన్ అన్ని చూసి అతను ప్రత్యేకించి రూమ్లో పిలిచి, రఘు బాగున్నది బాయ్, నీ మాండలికం బాగుంది, నీ స్లాంగ్ బాగుంది, అది దానికి మించి నీ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి చూడు అది బాగుంది, కీప్ టప్, అది నీ మేనరేజింగ్గా చేసుకో, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అతను చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. మహానుభావుల తెలుగు ఈ 2 రాష్ట్రాలకి హాస్య బ్రహ్మాతను అలాంటి వాళ్ళు మనకి అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. హస్బెండ్ వైఫ్ గురించి నువ్వు చెప్పినావు కదా ఒక కథ, మా ఊర్లో జరిగే లేకపోతే మా ఊర్లో ఒక వాడుక భాషగా పాడతారనమాట. ఒక పాట పాడతాను నేను. ఓకే ఓకే, మీరు నవ్వుతారా లేకపోతే ఎట్లుంటా నేను చూస్తా. అత్తరు సాయబూరారా నాందగాడారా, అత్తరు సాయబూరారా నాందగాడారా, ఏలురు పోయిన అందరి మొగళ్ళు ఎలుగుబంటి తెస్తుంటే ఏలురు పోయినా నా మగడు అన్నా ఏలురు పోయినా నా మగడు ఎలకను తెచ్చిండే, అత్తరు సాయబూరారా నాందగాడారా, అత్తర సాయబూరారా నాందగాడారా, బందరు పోయిన అందరి మొగళ్ళు బిందెలు తెస్తుంటే ఏం తెస్తారు? బిందెలు తెస్తుంటే బందరు పోయినా నా మగడు అన్నా తెచ్చాడు. ఏం తెచ్చాడు కాదు, బందరు పోయినా నా మగడు బొందల చచ్చిండే, అత్తర సాయబూరారా నాందగాడారా, అత్తర సాయబూరారా నాందగాడారా. ఇంకా అన్న పోటీలల్లో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇంకెలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారు మరి మీరు? ఎలాంటంటే మరి ప్రస్తుతం వాళ్ళు 2 టీంలు ఉన్నాయి. ఈ విధంగా తర్వాత ఏ విధంగా మారుతుందో మనం చెప్పలేం కదా. 2 టీములు మెయింటైన్ చేస్తారంటే బడ్జెట్ కూడా బాగానే వస్తుంది. అదే లేదా ఎవరు రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా. అంటే ఒక టీం మాదిరిగా వెళ్తే మీకు ఎంత ఉంటుంది ఇన్కమ్? మా లోకల్లో అయితే 35-40 మధ్యలో చేస్తాం. ఇప్పుడు లింగిడి పాటకి ఎంత ఇచ్చిరన్నా బాగానే ఇచ్చిరు అనుకుంటా బడ్జెట్. మరి ఒక గాయకుడికి ఏ విధంగా అయితే వాళ్ళు ఇవ్వాలనుకుంటారో ఆ మాత్రం రెమ్యూనరేషన్ ఇచ్చారు. నువ్వైతే సాటిస్ఫై? ముందు ఒకటండి, అక్కడ విలువ డబ్బులది కాదండి, మనకు అవకాశం కల్పించారు. అది ఇంత గీతాంశ బ్యానర్లో అవకాశం రావడం, తంతి వెళ్ళి బూర్ల తట్టలు పడినట్టు అనేది సామెత అంటారు చూడండి, ఆ అవకాశం కల్పించడం. అది ఇప్పుడు ఇంకా ఈ మూవీ అవకాశాలు అనేది ఈ లింగిడి పాటేనా లేకపోతే ఇదివరకు ఏమైనా వచ్చినాయా? ఇదివరకు ఆల్రెడీ సునీల్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి డైరెక్టర్ గారు ఉన్నారు. సొంతూరు, క్రిమినల్ లవ్ స్టోరీ కదా, అలాంటి సినిమాలు తీశారు కదండి. డైరెక్టర్ సార్ ఏమో మన ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు రఘు కుంచే గారు సార్ కూడా అందులో యాక్ట్ చేశారు. నేను పైన పాటిగా సార్ యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఇదైందండి. అదేం పాట? తండ్రి యొక్క గొప్పతనం గురించి, చిన్నప్పటి నుంచి తన కొడుకు గురించి ఏ విధంగా ఆ ఆలోచన ఇమాజినేషన్ చేసుకున్నాడో తండ్రి, అందులో నుంచి పాట ఇది. బుడి బుడి అడుగులతో కొడుకో నా కొడుక, గుండు మీద నూతంతే కొడుకో నా కొడుక, మురిసి ముద్దాడినాను కొడుకో నా కొడుక, పొంగిపోయినాను కొడుకో నా కొడుక. దీనికి రఘు కుంచే గారు యాక్ట్ చేశారు, నేను పాడాను. ఆ పాటలో కూడా నేను యాక్ట్ చేసిన. ఓ సూపర్ బ్రో. మొత్తానికైతే కాకపోతే అది మన తెలంగాణలో రిలీజ్ అయింది కానీ మా ఉత్తరాంధ్ర థియేటర్లో రాలేదు.
ఏదైతే మొత్తానికైతే హిట్లో ఉన్నారు ఇప్పుడు మీరు. అంతే. నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? మా పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు అంతే మరి. ఏదైనా ఒక పాట పాడాలంటే డెడికేట్ చేస్తే ఏం పాట పాడతారు మరి? భూస్వాముల యొక్క అరాచకాలను అరికట్టడం కోసం మా ఉత్తరాంధ్ర జానపద దిగ్గజం అనేటువంటి మహానుభావులు వంగపండి ప్రసాద్ గారు ఆ రోజుల్లో మా ఉత్తరాంధ్ర బాణిని అతను ప్రజలకి విప్లవం రూపంలో అందించారు. ఆ తర్వాత సినిమాల్లో మనకి ఎక్కడైనా కనబడేంత ఛాయలు. తర్వాత గురుగారు పవన్ కళ్యాణ్ గారు పాడారు కదా, బలే బలే బంగారు నాయుడ బాదం చెట్టు కింద బోధించే రవణమ్మ, మనం వెళ్ళే వారం 10 రోజులకి నిమ్మ చెట్టు కింద నీడలో రవణమ్మ, అది బస్సు ఇది బస్సు మధ్యన బస్సులు వెళ్ళి మనం వెళ్తాం రవణమ్మ. కుసి సినిమాలో బయో బయో అని పాడతారు కదా. గురువు గారికి ఉత్తరాంధ్ర స్లాంగ్ అన్న ఆ బాణి అన్న హవా వేరే అంటారు. ఇంకేమైనా మంచి పాట వినాలని ఉంది నీ నోట? మంచి సాంప్రదాయ జానపదం ఒకటి. దింత సుందరి తగదగ దింత నోమినో మిన్నాల నోమిన్నాల, దింత సుందరి తగదగ దింత నోమినో మిన్నాల నోమిన్నాల, దింత సుందరి తగదగ దింత పేడ తాటలు 2 మధ్యలో గించో, దింత సుందరి తగదగ దింత నోమినో మిన్నాల నోమిన్నాల, దింత సుందరి తగదగ దింత పిత్తన పరిగిలు 2. అంటే పిల్లి ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆశాస్పదంగా పాడినటువంటి పాట అనమాట. పిత్తన పరిగిలు 2 పిలుపుకెళ్ళాయో, దింత సుందరి తగదగ దింత నూమినో మిన్నాల నూమిన్నాల, దింత సుందరి తగదగ దింత మంచి గిడిసెలు 2. ఎవరికి? చుట్టాలకి, వచ్చిన చుట్టాలకి బంధువులకి. మంచి గిడిసెలు 2 మంచాలేసాయో, దింత సుందరి తగదగ దింత సింగుసేటలు 2 తలంబ్రాలు పోసు. ఆ విధంగా ఒకటండి, జానపదం అనేది మన పల్లె ప్రజలు పనిచేసుకునేటప్పుడు ఆసువుగా అప్పటికప్పుడు కొన్ని పొల్లు పదాలు జోడించి పాడేది జానపదం. అదే జానపదంలో శృంగార, హాస్య, కర్ణ, రౌద్ర, వీర, భయానక, బీభత్వ, అద్భుత, శాంతస్థ నవరసాలను కూడా మన పెద్దలు ఈ జానపదంలో అందించారనమాట. అది ఆ లాలిత్యం, ఆ మాడలికం అన్నీ, ఆ సాంప్రదాయం, ఆ కల్చరు అన్నీ మన జానపదాల్లో ఇమిడి ఉంటాయండి. ఇంకొకటి అన్న, నేను ఒకటి అడుగుతా, దీనికి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు ఆన్సర్ ఇవ్వాలి. అంజి ఆట తెలుసు కదా? అంజాట నుంచే ఉత్తరాంధ్ర జానపదాలు అనేవి బయటకు వచ్చినాయి అని అంటున్నారు బయట జనం. అవునవును. అవి ఏమంటారు మరి? అవి వాస్తవమా? మనకి యాక్చువల్గా అయితే అంజాట నేను ఎప్పుడు లైవ్గా చూడలేదండి. మా ఉత్తరాంధ్రలో నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏదంటే బోనీల పాట, చెక్క భజన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్క పైన ఉంటుంది, మయన్న రావణుడు నా పేరు శూర్పణఖ, రావణాసుడు యొక్క చెల్లి. రామాయణ ఘట్టం పైనప్పుడు మయన్న రావణుడు నా పేరు శూర్పణఖ, నా పేరు శూర్పణఖ, అందులో మధ్యలో మొత్తం వేస్తారు. అంటే ఆ పాట రక్తి కట్టడం కోసం. సన్న జజ్జలు పున్న బుజ్జులు చిన్నీలు సంపంగి మొగ్గన వలములలో పువ్వుల వసన దగ 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 నిగ నిగ కిడతక జంతరిత తరిగిడత మయన్న రావణుడు నా పేరు శూర్పణఖ. గుల్లాట తెలుసండి, తప్పుడు గుళ్ళు అంటారు మన రంగస్థలం సినిమాలో. మా ప్రాంతమే అతను, మన యాదవ వర్గానికి చెందిన వాళ్ళు బాగా వేస్తారనమాట. అమ్మ గణనాథ నీ పూజ గరముగా చేదుము గరిగి పూసలతోటి, గణనాథ నీ పూజ గణనాథో నీ పూజ గరముగా చేద్దాము, అంబరావే జగ దంబరావే మాయమ్మ. బుర్ర కథలో నేను ఈ ఒక ముడుకులతో డ్యాన్స్ చేస్తూ ఈ పాట పాడుతూ అరగంట సేపు పాడుతున్నాండి. పాట అరగంట సేపు పాడుతున్నా ఈ పాట. ఇద్దరు అన్నదమ్ములని, మా అన్నయ్య నేను పాడుతుంటే అమ్మాయి జాయింట్ అవుతుంది. ముగ్గురు ముడుకులతో డ్యాన్స్ చేస్తూ చుట్టూ తిరుగుతూ సేమ్ గుల్లాట్లాగే అది. అయితే మన శ్రీకాకుళం ఇచ్చాపురం ప్రాంతం వైపు మధ్యలో నారాయణ బ్రదర్ ఈ మధ్య మాకు పరిచయం అయ్యారు. సొంత అన్న వాళ్ళు అటువైపు అంజాటది, అటువైపు అంజాట. ఈ శ్రీకాకుళము ఈ నరసనపేట ఇటువైపు మాత్రం దాన్ని గుల్లాట అంటారండి. గుల్లాట అది అంజాట అటు అనమాట. వాళ్ళు మనకు బాగా ఆ బ్రదర్
సొంతన తెలుసు, మధ్యలో నారాయణ తెలుసు. అది అది వాళ్ళది అంజాట. అదే నేను అట్లా విన్నా. ఒకటండి, వాళ్ళ నుంచి అయితే మనకి జానపదాలు కానీ మనకి వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ నుంచి మనం పాడలేదు. కానీ మంచి గాయకులు ఈ మధ్య పాడుతున్నారు వాళ్ళు. అవును. నాకు జానపదాలు ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతం నుంచి ఎవరంటే లింగూడు రాజన్న, అక్కడ చిక్కోలు జానపద కళావేదిక అని చెప్పి మల్లేం దేవరాజు సారు, రాపాక ధనరాజు సారు, గాంధీ గారు, తర్వాత రామారావు మాస్టర్ గారు, ఈ పాపరావు మాస్టర్ లాంటి వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి చిక్కోలు జానపద కళావేదిక అనే ఒక కార్యక్రమం ఏర్పడి ప్రతి ఏటా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఒక్క కళాకారుడికి అవకాశం కల్పిస్తారు. అక్కడి నుంచి కొన్ని వందల జానపదాలు, కొత్త జానపదాలు పుట్టుకొస్తాయండి. ఆ తరుణంలో ఆ విధంగా దానికన్నా ముందు నాకు పరిచయం అయ్యారు ఉద్దాన రాజన్న గారు. చాలా పాటలు ఆయన్ని గారు నాకు ఇచ్చారు. కానీ మరి తర్వాత తరుణంలో మనకు పరిచయం అయ్యారు ఎవరు, అంజాడు సొంతన్న, ఈ మధ్యలో నారాయణ ఈ మధ్య చాలా చిన్న పగుచావో, పెద్ద పగుచావో, ఆలప్ప కూచావో, మాయప్ప కూచావో, బాబా నాకెప్పుడు కూర్చుతావు పువ్వులు అని చెప్పి ఈ మధ్య ఒక పాట పాడాడు మధ్యలో నారాయణ అన్న. ఆ తర్వాత సొంతన్న కూడా ఒక ఏదో మంచి పాట పాడాడు, చాలా మంచి పాట. అంజాట నుంచి అయితే పాటలు అయితే మీ అయితే కావోది, వాళ్ళ నుంచి అయితే మనం తీసుకోలేదు, ఒక పాట తీసుకోలేదు. మీ ఉత్తరాంధ్ర పాటలు అవి వేరే, అవి వేరే. అంటే మొత్తం ఉత్తరాంధ్ర కదండి, అదే మొత్తం 5 జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర అంటారు. అవును. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఏ జిల్లా నుంచి పాటైనా పాడడానికి మనకి ఇది కదా. జానపదం ఒకటండి, ఎవరి పాటైనా పాడకూడదు అనడానికి లేదు కదా. లేదు. జానపదం ఒక తరం నుంచి ఒక తరానికి ప్రజల పాట. జానపదం అంటే జనపదం అంటే పల్లె పల్లె నుంచి పాడుకున్న పాటే జానపదం. ఇప్పుడు మన పల్లె నుంచి పాడుకునే పాటలు జానపదాలు ఎలాగ అయితాయో, మన తెలంగాణలో పాటలు జానపదాలు ఎట్లుంటాయంటే ఊర్లలో అమ్మ వాళ్ళు నాట్లేసేటప్పుడు ఏమన్నా భజనలు, లేకపోతే ఒగ్గు కథలు ఇట్లా చూసుకుంటూ. మా సైడ్ ఒగ్గు కథ అనేది మనకు తెలియదు, కానీ భూభాగవతం, బుర్ర కథము, శివభాగవతం వాటి నుంచి జానపదాలు వచ్చాయి. ఆ బనీలు కూడా బాగుంటాయి. పెద్ద పులి కంఠంబో ఎలా దాటించిదివి, పెద్ద పులి కంఠంబో ఎలా దాటించిదివి, పెద్ద పులి కంఠం పోయాలా దాటిదివి ఎలా దాటిదివి, పెద్ద పులి కంఠం పోయాలా దాటిదివి ఎలా దాటిదివి, బంతి పూలు తెచ్చాను దేవి, చేమంతి పూలు తెచ్చాను దేవి అని చెప్పి శివభాగవతం అని చెప్పి ఆ బాణీలు కూడా సూపర్ అండి. భూభాగవతం అని చెప్పి మహానుభావులు వంగపల్లి ప్రసాద్ గారు అతను రచించారు. దాంట్లో చైతన్యాన్ని తీసుకొచ్చారనమాట. అది ఇప్పుడు కొద్దిగా కనుమరుగైపోయింది. నేను బుర్ర కథ 3000 స్టేజ్లు ఆడాను. ఎన్ని జానపదాలు పాడి ఉంటానండి. మా మేసర్ ఎన్ని జానపదాలు సేకరించి ఉంటారు. జయం బుర్రకథ, గరువిలక్ష్మి గారు బుర్రకథ, ఇంకా అసలు బుర్రకథకే గణపతి కుమ్మర మాస్టర్ గారు బుర్రకథ. మా మేసర్ మరి వాళ్ళ నాన్నగారు డొంకాడ లక్ష్మణరావు గారు అని చెప్పి ఎంఏ హిందీ పండిట్. అతను మాయలిపక్కి రాష్ట్ర స్థాయిలో 2 అవార్డులు తీసుకున్నారు, బంగారు పథకాలు గెలుపొందారు. ఆయన ఒక కొడుకు కుమారుడు, పెద్ద కుమారుడు మా డొంకాడ రామ్మోహన్ మాస్టర్ గారు, అతను నా గురువు అండి. మాది కమ్యూనిటీ. యాక్చువల్గా అయితే మా పాటలే పాడుతారండి. యాక్చువల్గా మా నాన్నల తాత సామిని భీముడు అని చెప్పి తమ్ముడు పట్టుకొని మొత్తం శ్రీకాకుళం ఇప్పుడంతే 5 జిల్లాలు, కానీ అప్పుడు 3 జిల్లాల్లో భిక్షాటన చేసేవారు, పాటలు పాడారు అద్భుతంగా. మా రామాయణ, మహాభారతం, కాంబోధరాజు కథలు, రెక్కల రంభ ఏవేవో కథలు అంటారు, ఆ కథలని పాడేవారు. అట్లా ఉట్టుకొచ్చినాయి మొత్తం. అది మా సైడ్ జానపదాలు ఉంటాయి. అంజాట్ నుంచే మీకు ఎవరు చెప్పారు సార్ అంజాట్ నుంచే వచ్చాయి అని చెప్పి? అట్లా తెలుసు నాకు. ఇక లేదు జానపదం అనేది ఊర్ల పల్లెల నుంచి వస్తాయి. అవునవును. ఒగ్గు కథలు మా సైడు. అంజాట్ అనేది నాకు ఒక 2-3 సంవత్సరాల కిందట తెలిసింది అంజాట్ అంటారు అని చెప్పి. మీరు అడుగుతున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కళ నాకే సరిగా తెలియదు, మీరు అంటారు అని చెప్పి. నేను ఒక కళాకారుని కాబట్టి తెలుసుకున్నా. ఈ మధ్య నేను అటుపక్క ఈవెంట్ చేస్తే అంతే. నేను యాక్చువల్గా నాకు తప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే నేను బుర్రకథలో పాడుతాను, గుల్లాడ పాటలు నేను పాడుతాను, అట్లా ఆదరణ, అట్లా ఒక రిథము, ఎలా డ్యాన్స్ అనేది తెలుసు. కానీ లైవ్ అయితే నేను అంజాట ఇప్పుడు చూడలేదు, ప్రమాణ పూర్తిగా నేను ఇప్పుడు చూడలేదు. అంజాట మీరు పాడుతూ అని చెప్పి ఆ మధ్యలో నారాయణ నాకు ఆ సొంత వాళ్ళే తెలుసు నాకు బాగా. ఒక 2 సంవత్సరాల కిందట ఇప్పుడు నాకు పరిచయం అయ్యారు వాళ్ళు. అంటే నాకు పర్సనల్గా తెలిసిన విషయం ఏంటంటే అంజాట నుంచే జానపదాలు స్వీకరించి వీళ్ళు ఇట్లా రికార్డింగ్ చేసి పాడుతున్నారు అనేది బయట ఒక టాక్. దానికి మీరు ఏమంటారు? లేదు అంతే, అంజాట్లో తప్ప ఇంకే ఏ కథల్లో జానపదాలు ఉండవా? ఉంటాయి. మీరు అడిగారు బాగా. ఇంకే కథలో బుర్రకథలో జానపదాలు ఉండవా? ఉంటాయి. కోలాటంలో జానపదాలు ఉండవా? జానపదం మొత్తం ఇంపులు ఉండవా?
గుల్లాట్లో జానపదాలు ఉండవా? బోనీలపాట్లో జానపదాలు ఉండవా? ఉంటాయి. మరి జానపదం అనేది ఒక ఆటకి పరిమితం కాదండి. ఒరిజినల్గా జానపదం పని చేసుకున్నప్పుడు పుట్టేది జానపదం. ఒక ప్రవృత్తిగా మార్చుకునే పోతున్నటువంటి కళ్ళ నుంచి పుట్టుకొచ్చింది కాదు జానపదం. అవునా కాదు? అదైతే వాస్తవం. అది ఆ బాణీలు తీసుకుని ఉడుపులు ఉడిసినప్పుడు, దుక్కు తినేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు అది జానపదం. మీరు ఇప్పుడు అన్నారు కదా నాట్లు వేసేటప్పుడు కానీ అట్లా ఏదైనా ఒక పాట. అమ్మ నోమి నోమిన్నాల తొమ్మిదల బల నోమిన్నాల బల తొమ్మిదల, అమ్మ నోమి నోమిన్నాల తొమ్మిదల బల నోమిన్నాల బల తొమ్మిదల, అమ్మ కాకరా చెట్టు కింద తొమ్మిదల నేను కంచాలే దోముతుంటే తొమ్మిదల, ఆ ముండా కాకరాగు తొమ్మిదల నా కాలు మీద పడ్డది తొమ్మిదల, నా కాలోసిపోయింది తొమ్మిదల నేనేము చేతునమ్మ తొమ్మిదల, వాడు పక్కనే ఉన్నాడు తొమ్మిదల వాడు పట్టించుకోలేదు తొమ్మిదల, వాడు పక్కనే ఉన్నాడు తొమ్మిదల వాడు పట్టించుకోలేదు తొమ్మిదల, అమ్మ నోమి నోమిన్నాల తొమ్మిదల బల నోమిన్నాల బల తొమ్మిదల, ఆ వాకిటి పూసిన వడంబారాలు వడంబారాలు మల్లెలమ్మ, సోమవారం నాడు సోమనాయుడో ఓరు సోమనాయుడా అమ్మ గాబుదీతకి అల్లమన్నది. ఇవన్నీ ఆ తరుణంలో పుట్టిన పాటలు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నామన్న? ఎక్కడో విజయనగరం నుంచి నా ఆదరణ గుర్తించి ఇంతవరకు రప్పించి మంచి ఇంటర్వ్యూ ఇప్పించినటువంటి మన ఫోక్ స్టార్స్ యాజమాన్యానికి, మన భూతన్ రమేష్ గారికి, రవీంద్ర సార్కి, ఉదయ్ సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. థ్యాంక్ యూ.